గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో ఒక నక్షత్రమైన అశ్విని నక్షత్రం 27 నక్షత్రాలలో ఈ అశ్విని నక్షత్రం అనేది మొదటి నక్షత్రం అండి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా అశ్విని నక్షత్రంలోనే జన్మించినట్లయితే వీరిద్దరికీ వివాహ పొంతన ఎలా ఉంటుంది, ఎన్ని పాయింట్స్ వస్తాయి, అసలు వివాహానికి ముందు ఎటువంటి వాటిని కన్సిడర్ చేస్తారు, వివాహ పొంతన ఎలా చూస్తారు అని చాలా క్లియర్గా చెప్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ వివాహ పొంతన అనేది వివాహం చేసుకోబోయే ముందు అమ్మాయి అబ్బాయి జాతకాలు పక్కపక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉందో చూస్తాం. ఆ ప్రక్రియని గుణమేళనం అంటారు. అంటే ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ ప్రక్రియలో అష్టకోటములను చూడటం జరుగుతుంది. అంటే వర్ణం, వశ్యం, దిన, యోని, గ్రహమైత్రి, గణం, రాశికోటం, నాడి అని ఇలా మొత్తం 8 అష్టకోటములను చూడటం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మొత్తం కలిపి 36 గుణాలు ఉంటాయండి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే 36 మార్కులకి ఎగ్జామ్ అనుకోండి, 18 మార్కులు వస్తేనే పాస్ అయినట్టు, 18 మార్కులు లోపు వస్తే ఫెయిల్ అయినట్లు. అంటే అమ్మాయి అబ్బాయి మొత్తం పాయింట్లు కలిపితే 36లో 18 అయినా రావాలి. అప్పుడే మ్యారేజ్ కంపాటబిలిటీ టెస్ట్ పాస్ అయినట్టు. 18 పైన వస్తేనే వివాహానికి అనుకూలం అండి. 18 పాయింట్ల కంటే తక్కువ వచ్చిన వారికి వివాహం చేయకూడదు. 18 నుండి 24 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, ఆ ఇద్దరు కంపాటబిలిటీ యావరేజ్గా చెప్తాం. ఒకవేళ 24 నుండి 32 మధ్యలో వచ్చాయనుకోండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరి వివాహ జీవితం చాలా బాగుంటుంది. ఒకవేళ 32 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అంటే 32 పాయింట్ల నుండి 36 పాయింట్ల మధ్యలో వచ్చినాయి అనుకోండి, వారిద్దరిది కూడా ఆదర్శ దాంపత్యంగా చెప్పవచ్చు. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. చాలా తక్కువ మందికి మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించినట్లయితే అది ఏ పాదం అయినా పర్వాలేదండి. ఇద్దరూ ఒకే పాదంలో జన్మించినా, లేదా అమ్మాయి 1వ పాదం అబ్బాయి 2వ పాదమైనా, లేదా అమ్మాయి 2వ పాదం అబ్బాయి 1వ పాదమైనా, అమ్మాయి 3వ పాదం అబ్బాయి ఏ పాదంలోనైనా సరే. ఇక్కడ పాదాలను పెద్దగా చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అశ్విని నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఈ మేషరాశిలోకే చెందుతాయి. కాబట్టి హై లెవెల్గా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి, అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి వీరిద్దరూ వివాహం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎంత % మ్యాచ్ అవుతుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా స్వతంత్ర పరులు వీరు. అంటే వారి కాళ్ళ మీద వారే నిలబడాలి అని ప్రయత్నిస్తారు. వారి భార్య మీద కానీ భర్త మీద కానీ ఆధారపడటం వారికి ఇష్టం ఉండదు. వీరిద్దరి మనస్తత్వం కూడా, అంటే ఒకే నక్షత్రంలో జన్మించారు కాబట్టి వీరిద్దరి మనస్తత్వం కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వీరిద్దరూ పంచుకునే ప్రేమ కూడా చాలా నమ్మకంగా బలంగా ఉంటుంది. ఒకరి కోరికలను ఒకరు తీర్చుకుంటారు. అయితే అశ్విని నక్షత్ర జాతకులకు స్వతంత్ర కోరికలు ఎక్కువ. అంటే నాకు నచ్చిందే చేస్తా అనే స్వభావం, ఎవరి మీద ఆధారపడను అనే స్వభావం, స్వతంత్ర ఆలోచనలతో పాటు ఈ అశ్విని నక్షత్ర జాతకులకు ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుందండి. రెండూ కూడా సరి సమానంగానే ఉంటాయి. ప్రేమ ఉంటుంది, స్వతంత్ర భావం కూడా ఉంటుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కనుక ఆధిపత్య స్వభావాన్ని కనుక అరికట్టగలిగితే లైఫ్ చాలా బాగుంటుందండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కూడా పొంతన బాగానే కుదురుతుంది. కానీ వైవాహిక జీవితంలో కూడా వీరి ఆధిపత్య స్వభావాన్ని, వీరి స్వతంత్ర భావాలను కనుక చూపించినట్లయితే ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి.
ఈ నక్షత్రంలో జన్మించిన వారనే కాదు, ఏ దాంపత్య జీవితంలోనైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదండి, ఇద్దరు డామినేటింగ్ క్యారెక్టర్సే ఇక్కడ అని చెప్తున్నాను. అంతే తప్ప అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి ఏ పాదంలో జన్మించినా సరే వీరిద్దరూ వివాహం చేసుకుంటే బాగానే ఉంటుంది. వీరి మ్యారేజ్ కంపాటబిలిటీ కూడా 77% అనుకూలంగా ఉంటుంది. అంటే 100లో 77% అనుకూలంగా ఉంటుంది. వివాహ పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. ఆ చార్ట్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరిది కూడా సేమ్ నక్షత్రం కాబట్టి అన్నిటితో పాటు నాడి కూడా సేమ్ వస్తుందండి. సాధారణంగా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరిది నాడి సేమ్ ఉండకూడదు. అయితే జ్యోతిష శాస్త్రంలో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా అశ్విని నక్షత్రంలో జన్మించారు కాబట్టి ఏకనాడి దోషం అయితే వీరికి వర్తించదండి. చాలామంది ఏం చేస్తారంటే ఇద్దరిది సేమ్ నాడి కాబట్టి ఇక్కడ 8 పాయింట్లకు 0 అనేస్తారు. కానీ ఇద్దరూ ఒకే నక్షత్రంలో జన్మించారు కాబట్టి 8/8 వస్తుంది. అంటే ఏకనాడి దోషం నివారణ ఇక్కడే జరిగిపోయింది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ వర్ణకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వశ్యకోటం కూడా అనుకూలంగానే ఉంది, ఇద్దరికీ సేమ్ ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగి ఉంటారు. భార్యకు భర్త మీద నమ్మకం ఉంటుంది, భర్తకు భార్య మీద నమ్మకం ఉంటుంది. తారాకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి వీరిద్దరూ నివసించే ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే భార్యాభర్తలలా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. యోనికోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి వివాహం అయిన తర్వాత, అంటే వీరిద్దరికీ వివాహం అయిన తర్వాత వీరి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. వివాహం అయిన తర్వాత ఫైనాన్షియల్గా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పవచ్చు. అలాగే గ్రహ మైత్రి కోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి ఏ పాదంలో జన్మించినా సరే వీరిద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అంటే ఇద్దరూ కూడా ఫ్రెండ్స్గా ఉంటారు. ఘనకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి ఇద్దరికీ కూడా భార్యకు భర్త పైన నమ్మకం, ప్రేమ, అలాగే భర్తకు కూడా భార్య పైన నమ్మకం, ప్రేమ కలిగి ఉంటారు. రాశికోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి వీరిద్దరూ కేవలం అన్యోన్యంగా ఉండటమే కాకుండా వివాహమైన తర్వాత వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక్కడ నాడీకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి వీరిద్దరూ కలిస్తే ఆరోగ్యవంతులు, అదృష్టవంతులైన సంతానాన్ని కలిగి ఉంటారు. ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఇద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చండి. అయితే ఒకే పాదం వారు కాకుండా డిఫరెంట్ పాదాల వారైతే ఇంకా మంచిది. ఒకే పాదం వారు కూడా చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏం నమ్ముతారంటే, ఉదాహరణకు ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఇద్దరూ ఒకే నక్షత్రం, ఒకే పాదం, ఒకే రాశిలో జన్మించి ఉంటారు కాబట్టి ఇద్దరి మీద కూడా ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. అది ఏలినాటి శని అయినా, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా సరే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఇద్దరికీ కూడా బ్యాడ్ టైం రన్ అవుతుంది. అప్పుడు కుటుంబంలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ ఇద్దరు డిఫరెంట్ పాదాలు కానీ డిఫరెంట్ నక్షత్రాలు కానీ అయ్యారనుకోండి, ఒకవేళ భర్తకు బ్యాడ్ టైం రన్ అవుతుంది అనుకోండి, భార్యకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి భార్యకు గ్రహ బలం ఉంటుంది కాబట్టి అక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ విషయంలో కానీ, లేకపోతే అర్థం చేసుకునే విషయంలో కానీ, ఫ్రస్ట్రేషన్ విషయంలో కానీ, కోపం విషయంలో కానీ అన్నీ కూడా అక్కడ కవర్ అయిపోతాయి. ఒకే పాదంలో జన్మించిన వారు కూడా చేసుకోవచ్చు, కాదు అని అనట్లేదు. కానీ బ్యాడ్ టైం రన్ అవుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే భార్యకు అనుకూలంగా ఉండదు, భర్తకు అనుకూలంగా ఉండదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి ఇద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చండి. వీరికి 77% అనుకూలంగా ఉంటుంది.